అదే సదస్సులో సుమారు 13 నిమిషాలు మాట్లాడారు. కేటీఆర్ గారి మీద మీరు ఆరోపణ చేసే ముందు ఈ ఫోటో చూడండి. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారితో గ్లోబ్ అరీనా CEO. పొద్దున్న లేస్తే అబద్ధాలు చెప్తున్నారు వీళ్ళు. రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇన్ని ఫోటోలు చూపెట్టిన అంటే ఎప్పటి నుంచి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్లకు కాంట్రాక్టులు ఇస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయి. ఈ గ్లోబ్ అరీనా ఇప్పుడు కోఎంట్ ఎడ్యుటెక్. ఇది సరిపోక ఇగోండి అవార్డు ఇచ్చారు. అవార్డు ఇచ్చింది కేటీఆర్ గారు కాదు, అనురాగ్ ఠాకూర్ గారు, బీజేపీ భారతీయ జనతా పార్టీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి, ప్రీవియస్ క్యాబినెట్లో అవార్డు ఇచ్చారు గ్లోబ్ అరీనా సంస్థ CEOకు. మరి వీళ్ళందరినీ కూడా ప్రశ్నించండి. కాంగ్రెస్ నాయకులను, కిరణ్ కుమార్ రెడ్డి గారిని, ఈ అనురాగ్ ఠాకూర్ గారిని, వీళ్ళందరినీ ప్రశ్నించండి. ఇవాళ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వెబ్సైట్ని నడిపిస్తున్నది ఈ యొక్క గ్లోబ్ అరీనా, పేరు మార్చుకొని కోఎంట్ ఎడ్యుటెక్. కర్ణాటకలో 2 విశ్వవిద్యాలయాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే సంస్థకు ఇచ్చింది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఎన్నో కూడా వాళ్ళు చేస్తున్నారు. దీన్ని పట్టుకొని అంత గొప్ప ఉద్యమం జరుగుతుంటే, యూత్ ఉద్యమం, ఇండియాస్ బిగ్గెస్ట్ యూత్ మూవ్మెంట్, జెన్జీ మూవ్మెంట్ జరుగుతుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు, కేంద్ర మంత్రి బండి సంజయ్ మరియు వాళ్లకు హెల్ప్ చేయడానికి, ఎందుకంటే నువ్వు బీజేపీని అడగలేవు, కేంద్రంలో ఉన్న బీజేపీని ప్రశ్నించడానికి రేవంత్ రెడ్డి గారికి భయం. అందుకే డైవర్ట్ చేయడానికి ఇద్దరు ఎంచుకున్న మార్గం కేటీఆర్ని టార్గెట్ చేయాలి. ఇన్ని ఫోటోలు ఉన్నాయి మీ యొక్క కాంగ్రెస్ కార్యక్రమాలలో ఉన్న. మరి గ్లోబ్ అరీనా ఎందుకు కేటీఆర్ గారికి సంబంధం పెడుతున్నారు? స్ట్రైట్ ఆన్సర్. ఇలా దేశంలో ఉన్న యువత, ద యూత్ ఆఫ్ దిస్ నేషన్ షుడ్ అండర్స్టాండ్ both Bharatiya Janata Party and Congress Party are trying to divert this issue. ఈ ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ అండ్ కాంగ్రెస్ వాళ్ళు. ఇద్దరు కలిసి, రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ కలిసి, వాళ్లకు నరేంద్ర మోదీ గారి నుంచి డైరెక్షన్ వచ్చింది. ఎందుకంటే ఒక పాపులర్ లీడర్ కేటీఆర్ గారు కూడా ఇవాళ వచ్చేసరికి చూసినాం. ఇవాళ అందరూ మాట్లాడుకుంటున్నారు. జంతర్ మంతర్ తర్వాత రోడ్డు నిండా మొత్తం ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఇక్కడ తెలంగాణ పోలీస్ ఆంక్షలు పెట్టినా కూడా మీరు ఇంతమందే రావాలి, 1000 మంది కంటే ఎక్కువ రావద్దు, మీరు ఈ సమయం వరకే ఉండాలి అని అంటే ఎవరు వినలే. యూత్ అందరూ, అబ్బాయిలు అమ్మాయిలు అందరూ వాళ్ళ తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు. వాళ్ళ క్రియేటివ్ పోస్టర్స్ తీసుకొని వచ్చారు. మొత్తం ఇందిరా పార్కు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం కూడా యువత ఉన్నారు. సో ఈ భయం పట్టుకొని ఒక కొత్తగా ఒక ఎమ్మెల్సీకి మొన్న ఒక శాఖ కూడా ఇచ్చారు, ఒక మినిస్ట్రీ ఇచ్చారు. 2 ఎమ్మెల్సీలు వచ్చారు. వాళ్ళు ఏం లేదు, మినిస్ట్రీ ఆఫ్ అబ్యూజ్, మినిస్ట్రీ ఆఫ్ కేటీఆర్. తెలంగాణలో ఒక కొత్త మినిస్ట్రీ ఇచ్చారు. ఏంటంటే కేటీఆర్ మినిస్ట్రీ, కేటీఆర్ ఫోబియా అన్నట్టు. ఈ 2 ఎమ్మెల్సీలు ఏం చేయాలంటే కేటీఆర్ గారు ఏ ప్రోగ్రామ్ పెట్టినా ప్రెస్ మీట్ పెట్టి తిట్టాలి. ఇద్దరు కూడా పాపం ఏంటంటే ఒక ఆయన విద్యార్థి సంఘం నుంచి వచ్చిండు, ఇంకొక ఆయన ఉద్యమాల నుంచి వచ్చిండు. కానీ విద్యార్థి ఉద్యమాన్నే కించపరుస్తూ ఇవాళ డైవర్ట్ చేస్తున్నారు. మేము సూటిగా అంటున్నాం, ఇక బంద్ చేయండి. ఇక గ్లోబ్ అరీనా కాదు, ఉంటే ఉరిదీస్తారా, జైలు వేస్తారా, ఏం చేస్తారా చూడండి ఆ సంస్థను. కానీ అనురాగ్ ఠాకూర్ గారు అవార్డు ఇస్తారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇవాళ ఉన్న చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు గారు పిలిచి వక్తని చేస్తారు, స్పీకర్ని చేస్తారు, స్పాన్సర్షిప్ తీసుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళు కాంట్రాక్ట్లు ఇస్తారు, బీజేపీ వాళ్ళు కాంట్రాక్ట్లు ఇస్తారు. కానీ ఇవాళ ఆ మహా ఉద్యమాన్ని, విద్యార్థి ఉద్యమాన్ని ఇవాళ డైవర్ట్ చేయడానికి, నీరుగార్చడానికి వాళ్ళ కేటీఆర్ గారు టాపిక్ తీయడం ఎందుకు? మళ్ళీ చెప్తున్నాం, ఇఫ్ యూ క్యాన్ కాంట్రిబ్యూట్ టు ద మూవ్మెంట్, కాంట్రిబ్యూట్. ఇఫ్ యూ క్యాన్ సపోర్ట్ ద మూవ్మెంట్, యూ కెన్ సపోర్ట్. బట్ ఇఫ్ యూ కెనాట్, ప్లీజ్ షట్ అప్. రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఇఫ్ యూ క్యాన్ సపోర్ట్ ద బిగ్గెస్ట్ స్టూడెంట్ మూవ్మెంట్, సపోర్ట్ ఇట్. If you can contribute, you can contribute. But don't divert it. Please shut up. ఇవాళ యువత కూడా అదే చెప్తున్నారు.
అసలు సంబంధం లేకుండా ఇక్కడ మీరు అందరూ ఉద్యమం చేస్తున్నారు. పిల్లలకు క్లారిటీ ఉన్నదండి. పిల్లలందరూ కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ గురించి అడుగుతున్నారు, ప్రధానమంత్రి గారి నుంచి భరోసా కావాలనుకుంటున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఈ పేపర్ లీక్లు, ఈ పంచాయతీలు బంద్ కావాలి, అట్లాంటి ఒక వ్యవస్థను తీసుకొని రండి, చట్టాలను తీసుకొని రండి అని అంటున్నారు. వాళ్ళ క్లారిటీ ఉన్నది. ఎగ్జామినేషన్స్ గురించి మాట్లాడుతున్నారు, దేశవ్యాప్తంగా ఉన్న ఎగ్జామినేషన్స్. కానీ తప్పు జరిగింది అని ఒప్పుకోకుండా ముక్కు ఇట్లున్నది కదా అంటే లేదు ఇట్లున్నది అన్నట్టు సూటిగా నీటి గురించి మాట్లాడకుండా సూటిగా జంతర్ మంతర్ దగ్గర లాఠీ చార్జులు, జంతర్ మంతర్ దగ్గర పెలెట్ ఫైరింగ్, జంతర్ మంతర్ దగ్గర మీడియా వాళ్ళ మీద అటాక్స్ చూసినాం. పాపం ఒక యూట్యూబర్ సందిషన్ ఉన్నాడు, ఆయన మీద కూడా లాఠీ చార్జ్ అయింది. అట్లా ఎంతో మంది మీద లాఠీ చార్జ్లు అవుతున్నాయి. దేశద్రోహులు అని అంటున్నారు. ఎవరు సపోర్ట్ చేసినా వీళ్ళు దేశద్రోహులు, విదేశీ ఫండింగ్ ఇవన్నీ అంటున్నారు. అన్ని డైవర్షన్ టాక్టిక్స్. వాళ్లకు బీజేపీకి తోడైంది తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా. మీరు ప్రోత్సహించకుండా, మీరు సపోర్ట్ చేయకుండా ఇందులో సంబంధం లేని టాపిక్ ని తీసుకొని వస్తున్నారు కేటీఆర్ అంటున్నారు అంటేనే రేవంత్ రెడ్డి గారు మీరు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టే. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆరోపణ వేసింది ఎవరు? వాళ్ళు. ఎక్కడన్నా ఏమన్నా నిరూపించిర్రా? ప్రభుత్వంలో ఉన్నది వాళ్ళే. వాళ్ళ ప్రభుత్వంలోనే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ వాళ్ళు అప్పచెప్పిర్రు. ఎన్నో వేసిరు కదా కేసులు. ఫార్ములా ఏమైంది? కాళేశ్వరం ఏమైంది? పవర్ కమిషన్ ఏమైంది? అదేందది ఒక వెబ్ సిరీస్ ఉంది కదా, ఏందది ఫోన్ ట్యాపింగ్ ఏమైంది? 3వ సంవత్సరానికి వస్తున్నాం ప్రభుత్వానికి. ఇది కూడా వేస్తారా? వేయండి, ఏమున్నది? నేను ఇన్ని ఆధారాలు చూపెడుతున్నా, మీరేం ఆధారం చూపెడుతున్నారు చూపెట్టండి. ఇగోండి, బీజేపీ మంత్రి అనురాగ్ ఠాకూర్ అవార్డు ఇస్తున్నాడు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి సిడబ్ల్యూసి మెంబర్ అండి. సిడబ్ల్యూసి మెంబర్ ఈయన కరెంట్లీ. చిన్న అల్లటప్ప నాయకుడు కాదు. కాంగ్రెస్ పార్టీ ఒక సిడబ్ల్యూసి మెంబర్ అండ్ జనరల్ సెక్రటరీ ఏఐసిసి. మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి చూపెట్టండి. మేము ఇన్ని చూపెడుతున్నాం. గ్లోబరీనా సీఈఓని మీరు పెంచి పోషించి, మీరు నెత్తినెక్కించుకొని, మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారి కార్యక్రమంలో ఆ రోజు ప్రభుత్వంలో స్పాన్సర్షిప్ తీసుకొని ఇవాళ తలా తోక లేకుండా మీరు కేటీఆర్ గారిని లాగుతున్నారంటే, అన్న విచారణ జరగాల్సింది ఇవాళ దీని మీద కాదు, కేటీఆర్ గారి మీద కాదు. విచారణ జరగాల్సింది ఆ పిల్లల మీద జరుగుతున్న లాఠీ చార్జ్ మీద. ఇవాళ దేశవ్యాప్తంగా వాళ్ళ మీద జరుగుతున్న బ్రాండింగ్ మీద విచారణ జరగాల్సింది. ఇప్పటికీ కూడా రేపటి దినం పరీక్ష రాసినప్పుడు తల్లిదండ్రులు అందరం, ఇక్కడ ఉన్న మీరందరూ కూడా తల్లిదండ్రులే. ఇవాళ ఫీజులు కడుతున్నాం. ఫీజులు కట్టినప్పుడు ఇప్పటి వరకు కూడా ఎన్నో హామీలు ఇస్తారు. అందరూ కూడా అందరూ అంటారు ప్రైవేట్ స్కూల్స్ ఫీజు మీద నియంత్రణ, ఇవి చేస్తాం అవి చేస్తాం, ఇంజనీరింగ్ మీద నియంత్రణ, మెడిసిన్ మీద నియంత్రణ. ఎక్కడ ఫీజులు తగ్గలేదే. గవర్నమెంట్ స్కూల్స్ ప్యారలల్ అట్లనే ఉన్నాయి. కానీ వాళ్ళ గవర్నమెంట్ స్కూల్స్ని నీరుగార్చుకుంటూ అదేందది యంగ్ ఇండియా ఎన్ని వస్తాయో, దాని ఫీజు ఏంటిదో, అందులో ఏ టీచర్స్ ఉంటారో, గవర్నమెంట్ టీచర్స్ ఉంటారా లేదా, ఇవాళ వరకు కూడా క్లారిటీ లేదు. కానీ ఏంటిదంటే తల్లిదండ్రులు ఇటు ఇంజనీరింగ్, ఇటు మెడిసిన్, ఆ తర్వాత ఎంబీబీఎస్ అయిపోతే తర్వాత ఎంఎస్ సీటు కోసం ఒక్కొక్క చాలా మంది ఇంజనీరింగ్ కాలేజీల కోసం, ఈ మెడిసిన్ కోసం, సీట్ల కోసం ఎక్కడెక్కడ పాపం ప్రయత్నాలు చేస్తుంటారు. కోచింగ్, షార్ట్ టర్మ్ కోచింగ్, లాంగ్ టర్మ్ కోచింగ్, ఇంత ఖర్చులు అవుతుంటాయి కదా. ఇవన్నీ తర్వాత ఒక పరీక్ష ఇట్లా జరిగితే ఆ పిల్లల భవిష్యత్తు ఇవాళ వాళ్ళు సంవత్సరం కోల్పోతారు. వాళ్ళందరూ రోడ్ల మీదకి వస్తున్నారు, కేసులు పెడుతున్నారు. వాళ్ళు నిరసన తెలుపుతుంటే వాళ్ళ వీడియోస్ బయటికి వెళ్తాయి, డీటెయిల్స్. జంతర్ మంతర్లనంట ఫేషియల్ రికగ్నిషన్ పెట్టారు, ఆటోమేటిక్ ఫేషియల్ రికగ్నిషన్. ఎవరైతే నిరసనకు వస్తున్నారో వాళ్ళ మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి. వాళ్ళ భవిష్యత్తు గురించి విచారణ జరగొద్దా? విచారణ జరగాల్సింది ఇదా అంటే రేవంత్ రెడ్డి గారు దీని మీద హీఈస్ వేస్టింగ్ ద టైం. రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా హీఈస్ వేస్టింగ్ ద టైమ్ ఆఫ్ ద స్టేట్. కరెక్టే, ఆయనకు టైం చాలా బేఫిగర్ ఉన్నాడు. ఆయనే అంటున్నాడు 18 రోజులు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడో పని అయితే కనబడతలేదు. నువ్వు 18 గంటలు పని చేస్తున్నావు అంటే నిజంగా దాని ఇంపాక్ట్ కనబడుతుండే. నువ్వు అల్టిమేట్గా అన్నిటినీ తీసుకొని వచ్చి కేటీఆర్ గారు అంటావు కదా.
అంటే దాంతోనే అర్థమవుతున్నది నీటి విషయం మీద, దేశంలో ఉన్న పిల్లల విషయం మీద రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి లేదు కాబట్టి మీరు ఆయన మొత్తం అల్టిమేట్గా ఆయన సెంటర్ పాయింట్ ఏంటిది? ఆ సినిమాలలో మనం ఆవు కథ అని చూస్తాం కదా, అన్నిటికీ రేవంత్ రెడ్డి గారికి తెలిసింది ఒకటే ఒకటి, కేటీఆర్ 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 కేటీఆర్, గంతే. ఇంట్లో కూడా గంతే. దట్స్ ఆల్.